అండి. విశ్వబ్రాహ్మణులు అంటే కంసాలి, షరాబు ఇవన్నీ కాదండి. విశ్వబ్రాహ్మణులు అనాలి. అయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి ఒక్కరికి వీరి అవసరం ఉంటుంది. అయితే ఎలా అంటే విశ్వకర్మ పంచముఖాల నుండి ఐదుగురు ఉద్భవించారటండి. ఆ ఐదుగురిలో కమ్మర, వడ్రంగి, కంచెర, శిల్పాకార, స్వర్ణకారులటండి. అయోకార అంటే కమ్మర. కమ్మర అంటే ఇనుముతో చేసినటువంటి వస్తువులు, నాగలి, గొడ్డలి అటువంటివి. తోరాకార అంటే వడ్రంగి, చెక్కతో చేసినటువంటి వస్తువులు, మంచాలు, తలుపులు అటువంటివి. కాంస్యకార అంటే ఇత్తడి, రాగి, కంచు పాత్రలు తయారు చేయడం అండి. శిల్పాకార అంటే పెద్ద పెద్ద దేవాలయాల మీద అందమైన శిల్పాలు చెక్కడం, మహల్లు, గృహాలు, శిల్పాలు, కోటలు, వంతెనలు నిర్మించడం అటండి. ప్రపంచంలో మొట్టమొదటి ఇంజనీరింగ్ శిల్పాకారులటండి. స్వర్ణకారులు బంగారాన్ని అందమైన నగలుగా మార్చి నవరత్నాలతో మెరుగులు దిద్దేవారటండి. తిరుపతి వెంకన్న కిరీటం నగలు ఎటువంటి యంత్రాలు లేకుండా తయారు చేయగా ఆ నగలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయటండి. మరి మా అవసరం అందరికీ ఉంది కదండి మరి.